నంద్యాల బనకానపల్లె కోయిలకుంట్ల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ. నంద్యాల జిల్లా కోయిలకుంట్లలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో డీఎస్పీ క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3.20 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేసినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ ను సేకరించారు. తొందరలోనే ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలియజేస్తామని తెలిపారు. నంద్యాల జిల్లా కోయిలకుంట్లలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ పరిశ్రమ యజమాని సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 3,20,00,000 ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ద్వారా నష్టం జరిగిందని మీడియాకు తెలిపారు. ఎంత నష్టం జరిగినా కానీ తీర్చుకోవచ్చు. తమ ఫ్యాక్టరీలో ప్రాణ నష్టం జరగలేదని నాకు చాలా సంతోషంగా ఉందని మీడియాతో తెలిపారు. ఈ ఇన్సిడెంట్ లో నాకు సహకరించిన ఫైర్ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు మరియు వివిధ రకాల సిబ్బందికి మరియు నాతో పాటు వెన్నంటున్న నా వర్కర్లకు అందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సూర్యనారాయణ రెడ్డి, మేనేజింగ్ పార్ట్నర్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ కోయిలకుంట్ల. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదము దాదాపు 3.2 crores దాకా ఉంటుంది. ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు, లోకల్ ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది మరియు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ ఆఫీసరు, క్లూస్ టీము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి. చూసినారు, అంచనా వేస్తున్నారు వాళ్ళు ఎంత అనేది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా రావాలా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే కింద మేము అనుకునే అంచనా ఎంత ఏం కథ అనేది నిర్ధారణ అయిపోతుంది. కానీ ఈ ఇన్సిడెంట్లో ఎవరికి ప్రాణ నష్టం లేనందుకు నేను ఓనర్గా చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆస్తి నష్టం జరిగినా కానీ ప్రాణ నష్టం అనేది లేదు కాబట్టి చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి రేపు ఏదైనా ఉన్నా కానీ ఫర్దర్ ఏదైనా విషయాలంటే కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తానని విన్నవించుకుంటున్నాను. ప్రమాదము షార్ట్ సర్క్యూట్, నిన్ననే చెప్పాము. సర్క్యూట్ ప్యానల్ బోర్డులో ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం సంభవించింది. వర్కర్లు అక్కడ మాత్రము 5 మంది మాత్రం ఉన్నారు. 2 ప్రింటింగ్ మిషన్లకు 2 ప్రింటింగ్ ఆపరేటర్లు ఉన్నారు, 3 హెల్పర్లు ఉన్నారు. టోటల్ అక్కడ మాత్రం ఆ సెక్షన్లో, ప్రింటింగ్ సెక్షన్లో 5 మంది మాత్రమే ఉన్నారు. మీ అంచనా ఎంత నష్టం జరిగింది సార్? 3,20,00,000 మా ప్రాథమిక అంచనాను నిర్ధారించుకున్నాము. తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తే కానీ కరెక్ట్ సమాచారము తెలుస్తుంది. అరౌండ్ 9:30 ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ కోయిలకుంట్లలో ఫైర్ యాక్సిడెంట్ అని తెలిసింది. దాని మీద వెంటనే ఫైర్ వాళ్ళు, లోకల్ పోలీసు అందరూ సీన్కి రావడం, ఈ మంటలు ఆర్పించే కార్యక్రమం చేసి ఫర్దర్గా ఎక్కడ డ్యామేజ్ లేకుండా రెస్క్యూ ఆపరేషన్ చేశాము. నిన్నంతా మధ్యాహ్నం ఈ యొక్క ఓనర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్టు మేరకు ఫైర్ యాక్సిడెంటల్ ఫైర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈరోజు అందరూ R&B, ఎలక్ట్రికల్, రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీస్, అందరి ఫారెన్సిక్ సైన్స్ వీళ్ళందరి సమక్షంలో నేరస్థలం పరిశీలించి ఏమేమి జరిగింది, ఎంత డ్యామేజ్ అయింది, ఎలా జరిగింది అనేది దర్యాప్తులో భాగంగా ఈరోజు పరిశీలించాం. ఇంకా రిపోర్ట్లు తీసుకోవాలి, డ్యామేజ్ వివరాలు అన్నీ కూడా వెరిఫై చేసి తీసుకొని దీన్ని ఎలా జరిగింది అనేది రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆస్తి నష్టం ఎంత జరిగింది సార్? రిపోర్ట్ ప్రకారం ఓనర్ గారు 3.2 అప్రాక్సిమేట్గా 3.24 జరిగిందన్నారు. అది మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా తీసుకొని వివరాలు నోట్ చేసుకున్నాం. వాళ్ళ దగ్గర రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతనేది మేము చెప్పలేము. ఆల్ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్